నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా రాజాపూర్ మండల్ చొక్కంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే చొక్కంపేట ఇంతకుముందు దోండ్లపల్లి రెండు గ్రామ పంచాయతీలు, ఒకటే దోండ్లపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వం నుంచి ఏదైతే అసైన్ భూమ్స్ అయితే స్థానికంగా కొంతమంది బలహీన వర్గాలకు అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళ తాతలు తర్వాత వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మాకు తెలియకుండా దొంగ సంతకాలు పెట్టుకొని మా భూమి దాదాపు 4 ఎకరాల 25 గుంటల భూమి అయితే వారి పేరు మీదకి అయితే చేసుకున్నారని చెప్పేసి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వాస్తవాలు ఏంటిది, ఈ భూమి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి వారు కాస్తులు ఉండేవాళ్ళు, అసలు వేరే వాళ్ళ పేరు మీదకి ఎట్లా వెళ్ళింది, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడడానికి ఏదైతే బాధితులు అయితే మన దగ్గర ఉన్నారు, మరి వారందరితోటి వాళ్ళ సమస్య ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దమ్మ, చెప్పారు నీ పేరు? నా పేరు కృష్ణయ్య. ఏంది అసలు ప్రాబ్లం ఏంది? మా తాత ముత్తాతల నుంచి దాదాపుగా ఒక 100-150 ఏళ్ళ నుంచి ఈ భూమి మాకు ఉంది. ఎప్పుడో ఇందిరాగాంధీ నెహ్రూ గవర్నమెంట్ నుంచి గిట్ట మాకు ఉంది, మాకు ఉంది ఈ భూమి. అయితే ఆ మధ్యలో వాళ్ళు మా తాతగారు అయినా ఇలా కౌలుకు ఈ ఊళ్ళో ఎవరికో కౌలుకి ఇస్తారు, ఆ కౌలు తీసుకుంటారు, ఆ కౌలు మీద ఉంటుండ్రి. అయితే రాను ఇక మాకు బతుకు తెరువు లేక, మాకు పుట్టక లేక మేము అక్కడో ఇక్కడో కూళ్ళు నాలో తాన జీతాలు ఉండి బతికే వాళ్ళం. ఆ తర్వాత జస్ట్ ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళ కిందట ఏరోళ్ళ పేరు మీద పట్టయిందంట. అటువంటి భూమికి మేము ఎలాంటి సంతకాలు పెట్టలే, ఎవరికి మేము రాసియలే. అది ఎట్లా పట్టయిందో మరి ఎవరితో పట్టయిందో మాకు తెలియదు. కాబట్టి ఆ భూమి ఆ గవర్నమెంట్ కానీ మీ ఎటువంటి వాళ్ళకి కానీ తెలిసి మాకు ఇప్పియాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ని కోరుతున్నాం. కాబట్టి మేమైతే సైన్లు పెట్టలే, చేయలేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. గతంలో ఏదైతే ప్రభుత్వం నుంచి మీకు వచ్చింది, తాతలు మీ నాయనోళ్ళు అయితే భూమి చేసేటోళ్ళు భూములు మా తాత మా నాయనలు చేసారు. నేను చిన్నగా ఉన్నాం గిట్టంగా చూసిన, నేను మా నాయన మా తాతలు చేయంగా ఏమేమి పంటలు వేస్తారు, వడ్లేతురు, అది జొన్నలు ఏతురు, వడ్లేయలే కానీ జొన్నలు ఏతురు, జొన్నలు ఉల్వలు కందులు ఇట్లాంటివి వేసిండ్రు, కాలాన్ని బట్టి వేసిండ్రు. నేను గిట్ట వచ్చి తీసుకుపోయినా బండ్లే, అట్లా ఎన్నో చూసినాం మేము. మరి అంతా పంట చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ పేరు మీదకి ఎట్లా పోయింది భూమి? ఇంకా అది ఎట్లా పోయిందో మాకు గిట్ట అర్థమైతే లేదు. ఇప్పుడు ఎట్లా పోయిందో అనేది మాకు గిట్ట అర్థమైతే లేదు. అది ఎట్లా పోయిందో మాకు ఏమంటారు? మీ నాయన వాళ్ళు అమ్మినమంటారా? మా నాయన వాళ్ళు గిట్ట అయితే అమ్మలేదని అంటారు. అమ్మనప్పుడు మరి ఎట్లా పోతుంది? అది మాకు కావాలని మేము. అధికారులను ఎవరిని అడగలేరా ఎట్లా పోయింది, అది ఎట్లా అమ్మినట్లు పోయిందా, బహుమతిగా పోయిందా, విరాసత్ పోయిందా, ఎట్లా ఉంటుంది ఇక ప్రాసెస్, ఎట్లా పోయింది అంటున్నారు? ఇక మేము గవర్నమెంట్ గిట్ట అడగలేదు మేము. ఇక మా వాళ్ళు కొందరు అడిగితే ఈయన కాకాయతోడు ఒక అతని, ఈయన శాంతయ్య అని, ఆయన అడిగితే అది ఎవరు భూములు అమ్మలే అది దాని ఆయన గిట్ట కొన్ని అది మండల ఆఫీస్ నుంచి పేపర్లు గిట్ట తెచ్చాడు. ఇప్పుడు ఇది పక్క సైడ్ భూమే, గైరాన్ భూమేనా? పక్క దీని పేరే మాదిగిన్ల గడ్డ. ఇది పక్క గవర్నమెంట్ ఇచ్చింది మాకు. మరి గవర్నమెంట్ భూమి వేరే వాళ్ళు కొనొద్దు, అమ్మొద్దు కదా? అమ్మొద్దు, అదే అట్లా మరి వాళ్ళు కొందరు ధనికులు భూస్వాములు ఎవరు మరి పట్టాలు చేసుకున్నారు ఎట్లనో మాకు గిట్ట అర్థం కాలేదు. అది ఇప్పుడైతే మాకు కావాలని మేము కోరుతున్నాం. మీ టీవీ ద్వారా ఏ గవర్నమెంట్ కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ పోవాలని మీకు గిట్ట సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బాధితులంతా? దాదాపు ఒక 200 మంది ఉంటారు. అప్పుడు 4 భాగాలు. అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 4 ఎవరెవరి పేరు మీద ఉండదు ఇది అప్పట్లో ఎవరి పేరు మీద ఉందో ఆ పేపర్ ఇక్కడి ఎవరి పేర్లు చెప్పు. రామయ్య ఆశాన ఫస్ట్ ఆయన పేరు, ఎల్లయ్య చిన్నయ్య సెకండ్ ఆయన పేరు, థర్డ్ ఆయన పేరు పెద్ద బాలయ్య ఆశాన అయ్యన్న, 4వ పేరు వీరయ్య కొండయ్య. ఈ 4 పేరు ఉన్న భాగాలు ఇప్పుడు దాదాపుగా మేము 200 మంది దాకా ఉన్నాం. అది అప్పుడు గవర్నమెంట్ మాకు ఈ 4 పేరు మీద ఇచ్చింది. ఎవరు వాళ్ళంతా? మీ చిన్న మా తాతలు మా తాత ముత్తాతలు. దాదాపుగా 200 సంవత్సరాల నుంచి ఉన్నది మాకు. జస్ట్ ఇప్పుడు 7-8 ఏళ్ళు అవుతుంది ఇది పోయి. కాబట్టి ఇది కంపల్సరీ ఆ గవర్నమెంట్ గిట్ట పట్టించుకొని మా భూములు మాకు ఇప్పించాలని మేము
ఎందుకంటే మాకు జీవనాధారం లేదు, మాకు ఒక సెంటు భూమి గిట్ట లేదు, కాబట్టి కావాలని కోరుతున్నాం మేము. నా పేరు భీమేన. ఏంది ఇంతకు సమస్య ఏంటి? మా తాతలది ఇనాం పొలం మాకు. మేము మొన్న దాకానే కవులు కూడా పోయినా, తింటే నాగలు కూడా కొట్టినా, జొన్నలు వేసినా, ఆయుధాలు వేసినా, అన్ని వేసినా మంది కవులు కొట్టిన, కవులు కూడా కూడా పోయినా మా పిల్లకందరికి వంచేసిన నేను తీసుకొని. కానీ రెండోది ఇంకోటి ఆశయ రామయ్య మా తాత, ఆశయ రామయ్య ఎల్లాసిండ పెదబాల అయ్యన్న ఈ రాయకుండా నలుగురు మా తాతలాలు. వీళ్ళకి అందరు ముత్తాతలు, మాకు తాతలు. అలా మేము చూడడం లేదు. నాకు ఇప్పుడు 60-70 ఏళ్ళకి వచ్చింది. ఇప్పటిదాకా మేమే చేసుకున్నాం. 4-5 సంవత్సరాలు ఆయన మా తాను మిస్ అయింది పొలం. ఎవరి పేరు మీదకి ఎక్కింది ఇప్పుడు? మరి ఇప్పుడు గొల్ల నారాయణ పేరు మీద ఎక్కిందంట. వెంకరెడ్డి కొడుకు ఆయన పేరు ఏం పేరు? నరేంద్ర పెద్దలాంటి పేరు పేరు నరేంద్రే ఉంటాడు. సో వాళ్ళ పేరు మీదకి అయితే ఎక్కింది. 3 ఎకరాల 15 గుంటలు 18 గుంటలకి ఎక్కింది. 1 ఎకరా 10 గుంటలేమో ఈ గొల్ల నారాయణ పేరు మీద ఎక్కింది. సో మరి వాళ్ళు ఏమంటారు? మీరు నాయన మేము అడగాలేము దాన్ని, దాన్ని అడుగుతలేము. కలవాళ్ళు ఎందుకు కొట్లాడలేదు ఎందుకు ఆయన ఒక మీ దారిని పోదాం అనుకున్నాం. మేము పోతాం, అడుగుతాం, వాళ్ళు వస్తారు, ఇక కొట్లాడతారు. అది ఊరు, మేము దూరంకి వెళ్ళి రావాలి, కొట్లాడ పంచాయతీ ఇట్లా పోయి మీరు అట్లా పోయి కలిసి కలపడం అని చెప్పిన. నేను నాకు అందుకని అవ్వదు కదా, మీరు ఓన్ బిడ్డ అని చెప్పిన. మనం మరి అసలు కాగితాలు తీసినాం, ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాం. ఆయన మాకైతే భూమి అయితే మాకు కావాలి. ఈ పరిస్థితులు మా పిల్లలంతా ఎక్కడ పోతారు ఆయన, భూమి మాకు అంతే. వేరే భూములు ఉన్నాయా? ఏరే ఉన్నోనికి ఉండదు, లేనికి లేదు. ఓనికి 10 గుంటలు, 5 గుంటలు పూర్తలేని కూడా ఉండవు. గుంటలే మరి ఎకరాలు ఎక్కడ గుంటలే, ఎకరాలు లేవు నాయన. ఇది అయిపోయినాక మాట్లాడదు, నేను ఇస్తాను, నీకు కూడా మాట్లాడదు. మాకు ఎకరాలు ఏం లేవు, కుంటలే. ఓ 10 గుంటలు ఉంటే 4 అన్నదమ్ములు, ఓ దగ్గర ఉంటే 2 అన్నదమ్ములు, 10 గుంటలు 5 గుంటలు 20 గుంటలు. కానీ ఎకరాలు ఏం లేవు నాయన, మా పిల్లలకి ఎవరికి లేవు. మా పెద్దలకి ఇవే మాన్యాలు చెప్పారు. ఆ మాన్యాలు ఈడ ఓ మాన్యం బాయ్, ఆడో మాన్యం బాయ్, మా మాన్యాలు అన్నింటిలో పోతున్నాయి. ఏందో మాకేం అర్థం అవుతుంది. ఓకే, మా తాతల భూమి, మా అవ్వ తాతల భూమి ఇంట్లో మాదిగల్లో మాటనని మనం దూరం ఉంచిండ్రు. కుండ దూరం, చాట దూరం, మనం ఆకిట్ల కొట్టరకాల నీళ్ళు చల్లుకున్నారు. మా దూళ్ళు చచ్చిపోతే, పసలు చచ్చిపోతే మురిగిపోయినా కానీ అన్న గుంజేపించిండ్రు. ఆ లాకిన్లు ఉడిచినాము, ఎట్టి చేసినాము. మా తాతలు, మా అమ్మలు మొగేరుగు లేకపోతే ఆడోళ్ళు వచ్చి వంతుకు వచ్చి గుంజినాము సార్. ఇప్పుడు మా భూమి మాకు కావాలి. ఎట్టి పరిస్థితి కానీ ఏం న్యాయం చేస్తారో మా భూములు మాకు కావాలి సార్. ఏంటి ఇట్లా న్యాయం చేసి మా భూములు మాకు కావాలి. మా నాయన పోషయ్య, మరి ఇంత కష్టపడితే కూడా మా తాత రామయ్య కాదు. ఇప్పుడు ఇంత సేవ చేసినామంటారు ఊరికి, మరి ఇంత చేసినాక కూడా మీ భూమి ఎట్లా పోయింది? ఇక పోయింది సార్. మనం నాగులకంటాన్ని వేసిండ్రు, కావుల కంటాన్ని వేసిండ్రు సార్. వేస్తే ఇక అట్లా ఎవరి పేరు ఆయనకి అది చేసిండు. ఈయన జనగామైన వెంకటరెడ్డి జరాలు తెలిసినందుకు కాదు సార్, తెలిసినందుకు వాళ్ళు అది చేసిర్రు సార్. మా భూమి మాకు కావాలి, మా భూమి అయిందాక కాదు మాకు. చెప్పేమనిషి ఏంది? హలో, నేను చెప్పేది మా పెద్దలకు, మా పెద్దలు సంపాదించిన ఆస్తి వాడు ఎవరు తీసుకున్నాడు, ఎక్కడనో మాకు తెలియక ఏదో పెద్ద మంత్రులు చేసి మళ్ళీ ఇట్లా నమ్మకం చేస్తే అది అన్యాయం కావద్దు. న్యాయంతో మనము ఒక అందరము ఐకమత్యము ఉండాలి. అందుకు మేము మా పెద్దలు సంపాదించిన ఆస్తి ఇది, మేము సంపాదించింది కాదు, మా పెద్దలు సంపాదించిన ఆస్తి మాకు హక్కు ఉండదు. కాబట్టి మేము మాట్లాడినందుకు మాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మటకము ఈ భూమి దక్కది, దక్కది. ఎందుకంటే శైర్బాయి నీళ్ళు పోయాకనే పేరాయన సగరం నీళ్ళు పోయాకనే మేము సుఖంపేట పోయి దొన్నపల్లి ఇది మాది, కానీ సుఖంపేట పోయి ఇల్లు కట్టుకున్నాము. అందుకొరకు సగరం నీళ్ళు పోయినందుకు మేము పోయి ఆడ సుఖంపేటలో ఇల్లు కట్టుకున్నాము. అందుకొరకు ఈ భూమి మటకము మేము ఇడవము, పానం పోయినా ఇడవం అంతే. ఏం పెద్ద మనిషి, ఏం సమస్య ఇంతకు? ఇది సార్, ఇది మా తాతలది. ఫస్ట్ మా తాత ముత్తాతలది. ఈడ ఇంతమంది సుఖంపేటలో ఇంతమంది ఉండేట. అయితే అక్కడ మా బావి, మా ఇల్లు ఉండే అన్నట. మా ఇల్లు ఉంటే ఒక ఆయన మా తాత వచ్చి కుటుంబం ఉంటే వాళ్ళకి నీళ్ళు పోయలేదంట, చెదురు తాగానికి మాది వాళ్ళని దూరం పెట్టాము. అయితే దానివల్ల వాళ్ళు ఏగి
అక్కడ వచ్చేసారు మా తాత వాళ్ళ టైంకి వచ్చేసాం. ఇక అదే వచ్చుకాము దాన్ని ఎవడు దున్నిందిలే చేసిందిలే వాళ్ళు ఆక్రమించుకొని ఆడుకుండదని ఈడుకుండదని వాళ్ళే చేసుకున్నారు. ఎవరు నీళ్ళు పోయింది ఎవరు అప్పట్లో? ఈ వీళ్ళు మొత్తం ఎక్కువ వాళ్ళు తెలుగు వాళ్ళు మొత్తం ఊరే మాది వాళ్ళని దూరం పెట్టి. మాది వాళ్ళని దూరం పెట్టి ఇక మేము అంతా వాళ్ళకు ఈ అమ్మాయి ఉంటే చచ్చిపోతామని మా తాత మళ్ళీ పెళ్ళాన్ని పిల్లలు తోలుకొని 5-6 మందిని తోలుకొచ్చి ఆడుకొచ్చేసి అంతే. ఇక ఆ భూమి అప్పటి సంది మేము రాలేము చూడలేము. అయినా నేను కూడా అప్పుడు వెళ్ళాను అనుకుంటా మా తాతలతో. అక్కడికి వెళ్ళి వచ్చి ఏం పంట చేయకుంటారా? ఏం మేలే ఏం పంట లేలే ఏం మేలే. ఎప్పుడో ఒకసారి దున్నకపోతే అది వేస్తుండే మేము కక్కలు వేసినాం. ఇక మళ్ళా కౌలు వేసినాక ఈ దానికి రాలేము. కౌల్లోకి వచ్చినాం, కౌలు చేసి పైసలు తీసుకోపోయినాం. కౌలుకి ఇచ్చిర్రా? పైసలు ఇస్తుర్రా వీళ్ళు? ఇస్తుండ్రు పైసలు అయితే ఇచ్చారు. 11 ఏళ్ళు వేసింది కూడా ఉండదు సార్ దీన్ని. ఇంతకు సమస్య ఏంటిది? భూమి మాది, మా అమ్మ వాళ్ళది. మా అమ్మ పేరు శాంతయ్య, మా భర్త లక్ష్మయ్య, మా బావ రామయ్య రామచంద్రి. ఇది మాకు తెలిసినంత వరకు అయితే మాదని తెలిసింది. అందుకే మేము భూమి కోసం వచ్చినాం. మీ భూమి కాబట్టి మీ మా భూమి మాకు కావాలని మేము వచ్చినాం. మరి వేరే వాళ్ళు పట్ట చేసుకున్నారంట? వేరే వాళ్ళు చేసుకున్నారని మేము వచ్చినాం. ఇంతవరకు అయితే మాకు తెలుసు. కావాలని కూర్చున్నాం. మీది మీకు కావాలా? మాది మాకు కావాలి అని వచ్చినాం. ఇంతవరకు మాది ఎస్సీలవది పట్టపొలం కానీ మా తాత ముత్తాతలు ఆస్తి అంటే మొత్తం మేము అన్ని పనులు చేసినాం. మంచి షెడ్ అనేది మొత్తం చేసినాం. ఊరుకు అన్నీ చేసినాం. చేసిపోక వాళ్ళు అమ్మ ఈడ మాదిగోళ్ళు ఉండకూడదు వాళ్ళు ఏమనుకున్నారు. ఇక మాకు గుడిసెలు కూడా ఉండే, ఈడ గుడిసెలు ఉన్నాయి, ఇండ్లు కూడా ఉన్నాయి. ఇండ్లు కూడా వాళ్ళు నీళ్ళు గంజి పోయాకనే వెళ్ళిపోయారు. మా ఎస్సీలు మొత్తం ఇన్నుండ్రి, వీళ్ళు ఉండలేకనే ఆడపోయి కట్టుకున్నారు. వీళ్ళు ఎవరు ఎస్సీలు మొత్తం మా వాళ్ళు మొత్తం ఆడపోయి కట్టుకున్నారు. 4 గుడిసెలు. ఈ రామయ్య ఆశన్న కొండ అందరు ఈయనుండ్రి. ఈయనుంటే ఆ ఈయన నుంచి పోయిన వాళ్ళు ఇక ఏమన్నారు ఏం కథనే వాళ్ళకి గంజి పోయలే నీళ్ళు పోయలే అంటే అప్పుడు ఆకిట్లకు రానిచ్చేది లేదు. దూరం ఎస్సీలు వాళ్ళని అట్లా ఇట్లా చేస్తుర్రు. అప్పుడు ఆడికొచ్చిర్రు. ఆడికొచ్చినాక వీడికి మేము ఆడుకోయినాక వీడికి కౌలుదారు కౌలుకి వేసిపోతుంటాం మేము. ఎవరు కట్కే నాగోజాక కట్కే నాగోజ్కి 20 సంవత్సరాలు వేసినాం. 20 సంవత్సరాలు వేస్తే కూడా ఆయన ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది పైసలు. మా పెద్ద మనుషులకు నేను చూసినా నాకు కూడా తెలుసు. అట్లా కూడా అంటే సరే మంచిది అనుకొని మేము ఓసారి మీరు అమ్ముతారా అట్ట అంటే కరుణాకర్ వచ్చిండు. వెంకరెడ్డి కరుణాకర్ వచ్చిండు. నలుగురిని తోలుకొని పోయిండు. అడ్డు వాళ్ళకు తోలుకొని పోతే వీళ్ళు అన్నారు మేము మా పట్టణం లేదు, మాకేం సంబంధం అది అని మా వాళ్ళు అన్నారు. మా వాళ్ళు అంటే మీరు బయటకు వెళ్ళిపోయినారు అని మా వాళ్ళు నిలగొట్టేసిండు. బయటకు వచ్చేసిండ్రు వాళ్ళు. ఇక వాళ్ళు ఏం చేసిర్రు ఏం కదా తెలుసు. ఇక నాకేం చేసిర్రు, ఈడ నారాయణ అని ఉంటాడు, గొల్ల నారాయణ ఉన్నాడు. నాకు తెలుసు. వాళ్ళు నా తన కాగితం రాసుకుంటా అది అంటే కవులకే రాసుకో, మా తన అమ్మనికి మాకు ఆస్తి లేదు, మా ఆస్తి కాదు, మా తాత ముత్తాతల ఆస్తి, మేము ఎట్లా అమ్ముతాం, మా నాయనకే పట్టలేదు, మేము ఎట్లా అమ్ముదాం నేనన్నా. అంటే నేను చేస్తారా భయ్ నీకు అందుకని వీనితోటో పైరవి చేసుకున్నారు. పైరవి చేసుకొని పట్ట చేసుకున్నారు. అట్లా కాదని నేను మాజీ డిప్యూటీ సర్పంచ్ అప్పుడు నేను ఈ ఊరుకు దానికి ఉమ్మడి గ్రామ పంచాయతీ దానికి అన్నిటికీ. అప్పుడు ఏమన్నా నేను నారాయణ 5-6 మంది వచ్చినాం. మేము వచ్చినాం వీడికి వచ్చి అన్నా నువ్వు ఎన్ని ఇచ్చినావు ఏం కదా, అంతకు డబ్బులు ఇస్తాను నేను, నా పొలం నాకు చేసి అని 10 సార్లు 10 సార్లు వచ్చింది నేను వీడికి. వాళ్ళ ఇంటికి కూడా వచ్చిన అడిగిన గట్టిగా అడిగితే సరే మంచి చేసపోరా అని అన్నారు. చేయలేరు వాళ్ళు. చేయకపోతే మా భూమి కింద దున్నితే బాగాలేకుంటుంది, అట్లే ఉండాలి, పడవలు ఉండాలి. ఎవడన్నా దున్నే కానీ కేసు పెట్టి మా ఏంది ఎస్సీ యాక్ట్ కేసు కింద పెట్టి మళ్ళీ లోపలికి వేస్తా అని మళ్ళీ 10 సార్లు చెప్పిన వాళ్ళకి. అందుకని నేను మొన్న కూడా అన్నా నేను, అయ్యా మీరు ఇట్లా కాదు, కలవాట పంచాయతీ ఏమొద్దు, మన పెద్దలు అవసరం లేదు, పెద్దలను నేను తోలుకొని వస్తా, నేను కూడా లేకుండా నాకు కూడా అనుభవం లేదు, అనుభవదారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళని తోలుకొని వచ్చి మాట్లాడదామని అన్నాను నేను. ఇప్పటివరకు మా తానికి వస్తలేనంటే ఇక భూమిలో ఎక్కకూడదు, దాంట్లో కాలే పెట్టకూడదు అని అన్నా. నేను ఎమ్మారత్ అనుకున్నా మొన్న కూడా, ఏమని ఉంటే చేసుకో లేకులేదు ఆయన అన్నాడు. అంటే సరే మంచి సార్ అని కాగితాలు తీసుకుంటే వాళ్ళకి రైట్ ఉంది. ఏమైంది దొంగ పట్ట వేసుకున్నారు. మేము కూడా దొంగ పట్ట వేసుకున్నట్టు ఇక శాంత అని నేను 10th వరకు చదువుకున్నాను. నేను 10th వరకు చదువుకుంటే ఇగో నా పేరు పెట్టిండ్రు వాళ్ళు 9వ వాళ్ళు. ఇగో శాంత అని పేరు పెట్టిర్రు. ఇగో భీమా అని పేరు ముద్ర పెట్టారు. ఇగో ఏలు ముద్ర పెట్టి ఇగో పేరు రాసిండ్రు. ఇగో భీమా అంటే ఆయన. ఇగో నత్తి రంగా ఆయన చనిపోయిండు. నత్తి పోతల శాంత మాకు అక్క అని మా ఏళ్ళు రాసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత రాసుకుంటారు. ఇగో రాములని ఈ పిల్లవాడు చదివే రాదు, ఇంత మంచిగా సిగ్నేచర్ అన్నీ ఒకటే పెట్టిండి.
ఒకరు చూస్తే మొత్తం అర్థమవుతుంది సార్. అంటే చదువు వచ్చిన వాళ్ళేమో చేతులు పెట్టారు, చేతులు పెట్టిరు, చదువు రాని వాళ్ళేమో సంతకాలు చేశారు. మేము అసలే వాళ్ళు ఇష్టం వచ్చినా పెట్టుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినా చేసుకున్నారు. వాళ్ళు మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు దొంగ పాటలు చేసుకున్నారు సార్. కరుణాకర్ అట్టే చేసిండు, ఇగో గొల్లనారాయణ కూడా అట్టే చేసిండు, ఇద్దరిద్దరు అట్టే చేసిండు. 4 ఎకరాల 25 గుంటలు ఇది మాది గల పొలం అని అంటారు దీన్ని. ఇనామా మాది గంటల ఇనాం. సో మీకు కావాలంటే మాకు కావాలి, ఖచ్చితంగా కావాలని. దీన్ని వచ్చినంత వరకు మేము ఇవ్వమని ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్.